ఎంత మంచి శుభవార్త చెప్పావురా. మళ్ళీ ఆదిత్యాపురం అమ్మాయి మన ఇంటి కోడలుగా వస్తుందంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి. అయితే నీకింకా అమ్మగారూరే అత్తగారూరే అనమాట. అయితే రేపే బయలుదేరుతాం తాతయ్య. రాములు వారి కళ్యాణం కూడా జరిపించవచ్చు. అయితే రేపే పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకా. మానవుని బాధకు కారణం అతని కోరికే అని చెప్పిన మహానుభావుడు. అయినా కోరికల్లేని సమాజాన్ని చూడాలనుకోవడం కూడా ఒక కోరికేగా. భగవంతుడికే ఎన్ని కోరికలున్నప్పుడు తుచ్చ మానవులం మనమెంత. అయ్యా, నా పేరు బిల్ల భిక్షపతి, మా నాన్న బిల్ల ఉమాపతి, కేంద్ర స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి. సూటిగా చెప్పాలంటే నేను మీ అమ్మాయిని ఘాటుగా ప్రేమిస్తున్నాను. ఐఎమ్ ఇన్ లవ్. పిల్ల తల్లిదండ్రులు కాబట్టి మీకు ఓ మాట చెప్దామని వచ్చాను. క్షమించండి, ఈ మధ్య మా అమ్మాయికి సంబంధం కుదిరింది. ఏం పర్వాలేదు. నా దగ్గర ఒక పథకం ఉంది. ఆడపిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడుతూ తమ కట్నాన్ని తామే సంపాదించుకునే బ్రహ్మాండమైన పథకం. వికీ, ఏంటిది? ధనం ఏ మనిషినైనా నడిపించే ఇంధనం. నేను మీ అమ్మాయిని జీవితాంతం ప్రేమించను, కేవలం ఒకే ఒక్క రాత్రి. అందుకే ఈ ₹1,00,00,000. ఆ తర్వాత ఈ డబ్బుతో మీ అమ్మాయి పెళ్లి బ్రహ్మాండంగా జరిపించచ్చు. లేరా, లేక నుంచి పెళ్లిడికి వచ్చిన అమ్మాయి గురించి మాట్లాడాల్సిన మాట్లాడేవి. అసలు ఏం పుట్టుకు పుట్టావురా నువ్వు? నీలో కూడా చాలా ఫైర్ ఉంది. నీకు పెళ్ళైందిగా, నాకు నువ్వు కూడా ఓకే. కాకపోతే నీకు 50 లక్షలే యూస్డ్ పీసు కదా. ఏమ్మా, కామాతురానాం నా భయం నా లజ్జ నా చీర నా జీన్స్. ఐఎమ్ రెడీ. అయ్యా, ఒక్క రాత్రికే మీరు ₹1,00,00,000 విసిరేస్తున్నారంటే మీరు ఈ డబ్బును ఎలా సంపాదించారో ఊహించుకోగలను. బహుశా మీ తల్లినో చెల్లినో మీకన్నా డబ్బెక్కువ ఉన్నవాడికి అమ్మేసి ఉంటారు. తప్పునైనా ముందు ఈ డబ్బు అక్కడ కట్టేసి మీ అక్కనో అమ్మనో ఇంటికి తెచ్చేసి. ఏంట్రా వాగుతున్నావు? నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చెప్పు తీసు. వికే, ఆ ఫ్యాక్టరీని కావాలంటే ఇది నా పక్కలోకి రావాలి. ఇచ్చుకురండి రా దీన్ని. అయిపోతుందంటే పంటలు పండుగ వర్షాలు పడుకో కాదురా, అత్యాచారాలకు బలైన ఆడపిల్లలు కన్నీటి వస్తువులు తగిలేరా. నాశనం అయిపోతారా మీరు?
గిరిగీసి బరిలో దిగి చెప్తున్నా, మూతి మీద మీస ఉన్నాడు, నడుం మీద మొలతాడున్నాడు, ఎవడైనా గీత దాటి అమ్మాయిని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. గుర్తించండి రావండి. ఎవడ్రా నువ్వు? అమ్ములు కాబోయే మొగుణ్ణి, తన్నిక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చిన మగాణ్ణి. అచ్చా అచ్చా, దీనికి పెళ్లి కుదిరిందని చెప్పారు. నీతోనేనా? మీ అత్తామావకి మంచి ఆఫర్ ఇచ్చాను, చేదస్తంతో వద్దన్నారు. ఇప్పుడు నీకు అదే ఆఫర్, అదే అమౌంట్, ₹1 కోటి. పెళ్లి నువ్వే చేసుకో, శోభనం నేను చేసుకుంటా. నువ్వు చెప్పిన దానికి 10 రెట్లు పెంచి 10 కోట్లు ఇస్తా. ఆదిత్యపురం వెళ్ళొచ్చాక మగతనం చచ్చిపోయిందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పు. ఊళ్ళో ఉన్న ఆడాళ్ళకి నీ మీద క్లారిటీ వస్తుంది. నువ్వు 10 కోట్లు ఇస్తావా? ఎవడా నువ్వు? అన్నపూర్ణమ్మ గారి ఆఖరి కొడుకుని, రాజా రామచంద్రనాయుడు గారి మనవణ్ణి, ఆదిత్యపురం ఆస్తులకు అసలు సెసలు వారసుని. వీణేసేస్తే పాప నీది, పొలం నాది. రేయ్, నిన్ను ఎన్ని రకాలుగా చంపాలో అన్ని రకాలుగా చంపుతాను రా. చంపడంలో నాకు స్టేట్ రికార్డు ఉందని మా నాన్న అంటుంటాడు. ఏంట్రా రికార్డులన్నీ రికార్డుల గురించి నా దగ్గర మాట్లాడుతున్నారు? నిక్కర్లేసుకునే వయసులోనే రికార్డులన్నీ మడతేసి జేబులేసుకున్నోండి. నీకు చంపడంలో స్టేట్ రికార్డు ఉంటే నాకు నరకడంలో వరల్డ్ రికార్డు ఉంది. అమ్మ తోడు. వద్దు, అక్కడ దాకా తీసుకురావద్దు. నీ చెప్పుతీ అమ్ములు, చెప్పుతీ. ముందు వదలా దాన్ని. నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు వెళ్ళిపో తల్లి, నువ్వు వెళ్ళిపో. మీరు ఇక్కడ చర్చగా బయలుదేరండి. నువ్వు బయలుదేరండి. అమ్ములు
అమ్ములు అమ్ములు అమ్ములు అమ్మా 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 నీకే కాదు నీకే కాదు నీకే కాదు అమ్ములు అమ్ములు నేను వచ్చాను రా నీకే కాదు నీకే కాదు నీకే కాదు నీకే కాదు చంపేశాను నీకే కాదు అమ్ములు వద్దు నా మాట అమ్మలు కళ్తారు మా అమ్మ కాదు అమ్మలో నేను చూడు కళ్తారు చంపేశాను చంపేశాను కళ్తారు ప్లీజ్ మా అమ్మకి కళ్ళు తెరవు అమ్మలు అమ్మ అమ్మలో వాళ్ళిద్దరూ ఏక్ దూజకెళ్ళి ఒక్కళ్ళని విరిచి ఒకడు ఉండలేరు వాడిని కూడా దాని దగ్గర పంపించండి రా జన్మనిచ్చిన అమ్మ మీద ఆన ప్రేమించిన అమ్ముల మీద ఆన దీనికి కారణమైన ఏ ఒక్కడు ప్రాణాలతో మిగిలినా నేను మా అమ్మకే పుట్టలేదురా నీ పగ నాకు అర్థమైంది, అలాగే నీ బాధ కూడా అర్థమైంది. కానీ పగ తీరినంత మాత్రాన బాధ తీరదు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. వద్దు, ఇవన్నీ వదిలే. నా మైండ్ కూడా వద్దు వద్దు అని అంటుంది, కానీ మనసే వదలొద్దు వదలొద్దు అంటుంది. నేను దీనికన్నా దీన్నే ఎక్కువ నమ్ముతాను. పద. ఏంట్రా మా ఇదంతా? ఆకర్షణ నాగభూషణం కూతురని మాకు ఎప్పుడు చెప్పలేదే. జీవితంలో నేను కోల్పోయింది చాలరా. నా వల్ల ఇంకెవరికి ఏదైనా నేను తట్టుకోలేను. తన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. భిక్షపతి రేపు తండ్రితో సహా హైదరాబాద్ లో దిగుతున్నాడు. 11 గంటలకు ఎప్పటిలాగా చాట్ ఫ్లైట్ లో దిగుతాడు. 11:15 నుండి 12 గంటల వరకు పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్. 4:30 గోయింగ్ బ్యాక్ టు ఢిల్లీ. రేపు వాడు ఢిల్లీ వెళ్ళే లోపు నా కాలేజ్ ఫంక్షన్ అటెండ్ అవ్వాలి. ఎలా? అది వాడు డే ప్లాన్ లో లేదు కదా. నా ప్లాన్ లో ఉంది. వస్తాడు, వచ్చి తీరతాడు. కేంద్ర మంత్రి ఉమాపతి గారు, కేంద్ర మంత్రి ఉమాపతి గారు, కేంద్ర మంత్రి ఉమాపతి గారు.
అగా ఏంటి అందరూ దండలేయడానికి వచ్చారా దండయాత్రకు వచ్చారా 1 by 1? అవును, అసలే ఈ మధ్యన సారికి హార్ట్ సర్జరీ అయింది. దోమలో ఉండాలి కానీ సెక్రటరీని కుడితే ఊరుకుంటానా? రేయ్, ఆ టికెట్ వచ్చేదాకా నాకు బుద్ధిగా ఉండవు. 80 కోట్లు పైన ఖర్చు అవుతుంది. అప్పటిదాకా ఆడలతో ఎంగిలవటం మానేసి అధిష్టానంతో మింగిలవ్వు. కరెంటు పోలికి చీరగట్టిన చాలు కంట్రోల్ చేసుకోలేవు. అంటే మా వాడిని ఎవడో చంపడానికి తిరుగుతున్నాడు అంటావు. ఏమయ్యా, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావా, పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావా? ఇలాంటి వార్తలు మోసుకురావడానికి సిగ్గులేదు నీకో? ఈసారి వాడు కనబడితే ముందు నేను నరుకుతా. మీలా పొట్టలు పెంచుకుని భయపడే జాతి కాదు మాది, భయపెట్టే జాతి. నుండ్రా, నన్ను నా కొడుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. సార్ థ్రెట్ ఉందని చెప్పినా మీరు? అవునయ్యా, నాకు థ్రెట్ ఉంది, కానీ పార్టీ మీద పట్టుంది. పద్దాకట్ట ఎగబడతారేంటి? ఫార్మాలిటీ ఉండక్కర్లా. పాత్రికేయులకి నమస్కారం. సార్, హఠాత్తుగా హైదరాబాద్ పర్యటన వెనక మీ ఆంతర్యం ఏంటోనయ్యా, 3 రోజుల నుంచి చార్మినార్ తెక్కల్లోకి వచ్చేస్తుంటేను బెంగబడిందేమో చూసి వెళ్దామని వచ్చా. ఏం విలేకరవయ్యా, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం అవుతుంటే కేంద్ర క్రీడల మంత్రి రాక నీ బామ్మర్దొస్తాడా? మీ అబ్బాయి టికెట్ విషయం దాట వేస్తూ మీరు మాట మారుస్తున్నారు. అవును, కిందసారి నువ్వు ఢిల్లీలో స్వెటర్ వేసు కనపడ్డావు, మరి ఇప్పుడు ఇక్కడేంటే? ఫ్యామిలీకి దూరం అవుతున్నా అని చెప్పి ఛానల్ మార్చేసింది సార్. నువ్వు మాత్రం ఛానలే మార్చేయచ్చు, నేను మాత్రం మాట మార్చకూడదు. నెక్స్ట్. అంటే వారసత్వపు రాజకీయాల్ని మీరు ప్రోత్సహిస్తున్నారా? ఇంతటితో ఈ ప్రెస్ మీట్ ఇలా అయిపోయింది. బోలో భారత్ మాతాకి జై. అది కాదండి, భారత్ మాతాకి జై. మీరంటే నాకు ప్రాణం. మీరు నో అంటే నేను తట్టుకోలేను. ఏం కావాలి? అయినా ఈ 2000, 3000 కోట్లతో మళ్ళాంటి మధ్యతరగతి పొలిటీషియన్ని బతకమంటే ఎట్లాగండి? అందుకే మా అబ్బాయిని దింపా. ఆడైతే ఓ 50 లక్షో పోగేసుకొస్తాడు. లాస్ట్ మినిట్ లో యూత్ హీరో హ్యాండ్ ఇచ్చాడు సార్. కాలేజ్ లో పరుగు పోయేలా ఉంది. సినిమా హీరో బదులు నేను రావడం ఎంతవరకు? అతను జస్ట్ యూత్ హీరో, కానీ మీరే మా యూత్ కి హీరో. వి ఆల్ ఆర్ యువర్ ఫ్యాన్స్ సార్. ఏమైనా రాజకీయాల్లో నాలిక ప్రణాళిక 2 ఉండాలండి. జస్ట్ 5 minutes వస్తే చాలు, మా పని అయిపోద్ది. ప్లీజ్. మీ పని అయిపోద్ది. మరి నాకు ఫంక్షన్ అయ్యాక గెస్ట్ హౌస్ లో ప్రైవేట్ పార్టీ ఉంది, ఓన్లీ ఫర్ యూ. అయితే నేను వస్తా, ఓన్లీ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, ఆయన చీఫ్ గెస్ట్ గా రావడానికి ఒప్పుకున్నారు. ఏడాదిగా నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని నీకోసం నేను, వస్తాడ్రా మా రామయ్య అని నా కోసం వీళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావురా. మొసళ్లపాడు నాగభూషణాన్నేసేస్తే మనగాడివనుకున్నా, నన్ను మాయ చేసి మా నాన్ననెత్తుకొస్తే మొగాడివనుకున్నా, నన్ను ఒంటరిగా రమ్మని నువ్వేంట్రా ఊరినంటేసుకొచ్చావు. ఒక్కడే వచ్చాననుకో, అమ్మ తోడు, ఈ చెయ్యి తప్పని ఇంకో చెయ్యి తాకదు.
కొడుకైనా తన తండ్రి చివరి చూపు చూడాలనుకుంటాడు, కానీ నీ తండ్రి నీ చివరి చూపు చూస్తాడు. అన్నయ్య ప్లీజ్. ఎరా, ఆదిత్యపురంలో ఒక్కింటమ్మాయి మీద చెయ్యేస్తేనే ఇంత రార్థంతం చేస్తావా? నీ కళ్ళ ముందే ఇంటికొక అమ్మాయిని తీసుకొచ్చి ఇదే పోలీసుల ముందు రేపు చేస్తా. ఏం పీకుతావో పీకు. సార్, ఈ దేశంలో తప్పు చేస్తే చట్టం ఉంది కదా అని ఎవరు భయపడట్లేదు సార్. తప్పు చేస్తే చట్టం ఉందిలే అనే ధైర్యంతో తప్పు చేస్తున్నారు సార్. సార్, ఇక్కడ ఆదిత్యపురంలో జరిగిన అల్లర్లో అనుకోకుండా మినిస్టర్ ఉమాపతి గారు అతని కొడుకు భిక్షపతి గారు చనిపోయారు సార్. పంచనామా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని మిమ్మల్ని కలుస్తాను సార్. ధరలు పెరిగినా, స్కాములు చేసినా, నేరాలు పెరిగినా పొట్ట చేత్తో పట్టుకుని ఎవడి మానాన వాడు బతుకుతున్నాడు కదా అని మా ఇళ్లలోకి దూరి మా ఆడవాళ్ళని మీ పక్కలోకి రావాలంటే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోవరా, కోసి పారేస్తా. కామాతురానాం నా జీవం నా ప్రాణం. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇరగదీయాలా. నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల.